వంద ఉనకేనా శనివారం రోజున చెన్నై లవ్ స్టోరీ, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, అలాగే జననాయకన్ ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ని అదర కొట్టేయడం జరిగింది. శనివారం రోజు ఈ మూడు సినిమాలకు కూడా చాలా సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఓకే, శనివారం రోజు ఈ సినిమాలకు కలెక్షన్స్ ఎంత రావడం జరిగింది, అలాగే ఇప్పటి వరకు ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దగ్గర వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత సొంతం చేసుకోవడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా ముందే హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన డేనియల్ క్రిస్టియన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చి 3 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా గురువారం రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 3 రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఇండియన్ సినిమాలు సాధించలేని కూడా అదిరిపోయే ఫీట్ అయితే ఈ సినిమా సాధించడం జరిగింది. అలాగే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా కూడా ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. చాలా సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే సొంతం చేసుకోవడం జరిగింది. మేకర్స్ ఏదైతే టార్గెట్ పెట్టుకోవడం జరిగిందో ఆల్మోస్ట్ ఆ టార్గెట్ కి రీచ్ అవుతుంది అని చెప్పి చెప్పొచ్చు. మరి ఈ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, సినిమా మొదటి 2 రోజుల్లో ముందుగా ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. సినిమా మొదటి 2 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 109,95,00,000 రూపాయలు వసూలు చేసి ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లోనే ఇండియాలో 100 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ ని ఈ సినిమా అందుకోవడం జరిగింది. దీన్ని గ్రాస్ కలెక్షన్స్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే మొదటి 2 రోజుల్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా మన ఇండియన్ మార్కెట్ లో 131,46,00,000 రూపాయలని గురువారం, శుక్రవారం మొదటి 2 రోజుల్లో ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి శనివారం వీకెండ్ నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో ఏ లాంగ్వేజ్ లో ఎన్ని కోట్లను వసూలు చేసిందంటే అదిరిపోయే కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ నిన్నటి రోజున ఈ సినిమా వసూలు చేసుకోవడం జరిగింది. ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, నిన్నటి రోజున ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, అంటే ఇంగ్లీష్ వర్షన్ నుంచి మన ఇండియాలో 38,35,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. మొదటి రోజు 32 కోట్ల రూపాయలు మాత్రమే అందుకోవడం జరిగింది. కానీ మూడో రోజు ఇంగ్లీష్ వర్షన్ లో 38,35,00,000 రూపాయలు అందుకోవడం జరిగింది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చి హిందీ మార్కెట్ నుంచి, నార్త్ మార్కెట్ నుంచి 21,75,00,000 రూపాయలు అందుకోవడం జరిగింది. నెక్స్ట్ మన తెలుగు మార్కెట్ నుంచి 2,75,00,000 రూపాయలు అందుకోవడం జరిగింది. తమిళ మార్కెట్ నుంచి 3,75,00,000 రూపాయలు అనుకోవడం జరిగింది. తమిళ మార్కెట్ నుంచి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కన్నడ మార్కెట్ ఇంకా మలయాళం మార్కెట్, 2 మార్కెట్ నుంచి కలిపి దాదాపు 1,50,00,000 రూపాయలు వసూలు చేసి ఓవరాల్ గా మూడో రోజు శనివారం రోజు ఈ సినిమా ఓన్లీ ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 68,10,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే, అంటే జిఎస్టీ కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా ఓవరాల్ గా నిన్నటి రోజున శనివారం రోజున ఇండియాలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 80,35,00,000 రూపాయలు మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో, అంటే గురు, శుక్ర, శని ఈ 3 రోజుల్లోనే ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 176,70,00,000 రూపాయలని సినిమా వసూలు చేయడం జరిగింది ఓన్లీ నెట్ కలెక్షన్స్ రూపంలో. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఇండియాలో ఈ సినిమా మొదటి 3 రోజుల్లో 211,27,00,000 రూపాయలు సొంతం చేసుకొని ఫైనలీ సినిమా మొదటి 3 రోజుల్లోనే ఇండియాలో 200 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. అలాగే ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బాగానే రావడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఈ సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత వసూలు చేసిందంటే, ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం, హాలీవుడ్ నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మొదటి 3 రోజుల్లో $550 మిలియన్ ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసినట్లయితే 4,592 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. సో మేకర్స్ పెట్టుకున్న టార్గెట్ కూడా అదే. ఫస్ట్ వీకెండ్ లోనే 4,500 కోట్లకు పైగా వసూలు చేయాలని చెప్పి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. కానీ మొదటి 3 రోజుల్లోనే సినిమా 4,592 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈరోజు సండే బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. మన మండే నుంచి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుంటుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 9 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 9 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే శనివారం కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే, సినిమా మొదటి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 37,59,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 52,49,00,000 రూపాయలు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. ఇక 8వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1,95,00,000 రూపాయలు వసూలు చేసింది. ఇక నెక్స్ట్ వచ్చి 9వ రోజు శనివారం రోజు నిన్నటి రోజున ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 2 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 2,36,00,000 రూపాయలు వసూలు చేసి ఓవర్సీస్ మార్కెట్ నుంచి 15,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్ గా శనివారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 2,51,00,000 రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకొని మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే నిన్నటి రోజున సొంతం చేసుకొని ఫైనలీ కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా మొదటి 9 రోజుల్లో యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 42,51,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఇది ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం. ఒకవేళ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుకున్నట్టే, ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మొదటి 9 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 56,95,00,000 రూపాయలని ఇప్పటివరకు మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక
ఫైనల్ అప్డేట్ వచ్చేసి హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు నటించిన చివరి సినిమా జన్నాయగన్ శనివారం రోజు మంచి సాలిడ్ కలెక్షన్స్ ని మంచి ఊపు అయితే ఈ సినిమా అందుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మొదటి 10 రోజులు అయితే కంప్లీట్ కావడం జరిగింది శనివారంతో. మరి మొదటి 10 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే సినిమా మొదటి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 263,99,00,000 రూపాయలని, అంటే ఆల్మోస్ట్ 264 కోట్ల రూపాయలని మొదటి 8 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ రూపంలో సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 9వ రోజు అంటే శుక్రవారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 6,18,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. ఇక 10వ రోజు అంటే శనివారం రోజు నిన్నటి రోజు ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 7,80,00,000 రూపాయలు అందుకోవడం జరిగింది. సో ఏంటంటే సాటర్డే హాలిడే దొరికింది కాబట్టి, వీకెండ్స్ ఉంటాయి కాబట్టి, సో ఏంటంటే మంచి అడ్వాంటేజ్ అయితే దొరికింది. ఓవరాల్ గా 7,80,00,000 రూపాయల నెట్ కలెక్షన్ నిన్నటి రోజున వసూలు చేయడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 9,20,00,000 రూపాయలని ఇండియన్ మార్కెట్ లో ఈ సినిమా నిన్నటి రోజున వసూలు చేసి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా 2 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేసి, ఓవరాల్ గా శనివారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలుపుకొని ఈ సినిమా దాదాపుగా 11,20,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. సో శనివారం రోజు ఈ సినిమా 11 కోట్ల రూపాయలని వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది కాబట్టి, ఈ రోజు సండే హాలిడే ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ సినిమా 13 నుంచి 15 కోట్ల మధ్యలో ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. సో ఫైనల్లీ హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారి ప్రధాన పాత్రలో నటించిన జన్నాయగన్ సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 281,37,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే 300 కోట్లకి కేవలం 1 అడుగు దూరం మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ రోజు కలెక్షన్స్ తో ఈ సినిమా 295 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 290 కోట్ల అయితే టచ్ చేస్తుంది. సో రేపటి కలెక్షన్స్ తో ఈ సినిమా ఈజీగా 300 కోట్లకి అయితే అడుగు పెడుతుంది. మరి 300 కోట్లకు అడుగు పెట్టిన తర్వాత లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. దాంతో పాటు కొన్ని వన్ లైనర్ అప్డేట్స్ గురించి కూడా ఫాస్ట్ గా చెప్పుకున్నట్టయితే, శ్రీకాంత్ వదిలే దర్శకత్వంలో మన నేచురల్ స్టార్ నాని గారు నటిస్తున్న ఏదైతే పారడైజ్ సినిమా ఉందో, పారడైజ్ సినిమాకి సంబంధించి ఫైనల్లీ టీజర్ అయితే రాబోతుంది. టీజర్ వచ్చేసి ఆగస్టు 6వ తారీఖున రాబోతుంది. నెక్స్ట్ ఆగస్టు 8వ తారీఖున కూడా ఇంకో అప్డేట్ ఉంది. ఏంటంటే గీతూ మోహన్ దాస్ ఇంకా యష్ కాంబినేషన్ లో రాబోతున్న టాక్సిక్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది ఆగస్టు 8వ తారీఖు. అలాగే ఆగస్టు 9వ తారీఖున మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఆయన పాన్ వరల్డ్ సినిమా ఏదైతే రూపొందించడం జరుగుతుందో, రాజమౌళి గారి దర్శకత్వంలో రాబోతున్న వారణాసి సినిమా నుంచి కూడా ఆయన బర్త్డే సందర్భంగా ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభాస్ గారు హను రాఘపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ మూవీ నుంచి కూడా ఆగస్టు 15వ తారీఖున ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అలాగే కొన్ని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. ఏంటంటే రాకా మూవీ నుంచి కూడా ఆగస్టు 15వ తారీఖున ఒక అప్డేట్ రాబోతుందని, అలాగే బ్యాటిల్ ఆఫ్ గల్వర్ అంటే సల్మాన్ ఖాన్ నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వర్ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుంది 15వ తారీఖున అని చెప్పి ప్రజెంట్ అయితే కొన్ని న్యూస్ అయితే చక్కర్లు అయితే కొట్టడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇవన్నమాట వన్ లైనర్ అప్డేట్స్ తో పాటు చెన్నై లవ్ స్టోరీ, జన్నాయగన్ ఇంకా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. నా కొడుకు నాయకుడైన కథ